పేదవాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత చులకనంటే ముగ్గురిని కానండి, నలుగురిని కానండి 30,000 ఇస్తా, 40,000 ఇస్తా అని చెప్పి డబ్బాస చూపించి వాళ్ళ జీవితాలను దెబ్బకొట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఆ ఇన్సిడెంట్ చూసాక మీరు ఆలోచించండి. ఈ ఇన్సిడెంట్ వచ్చేసరికి మన్యం జిల్లాలో పురిటి నొప్పులు తాళలేక హాస్పిటల్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆమె ఇంటి దగ్గర నుంచి 7 కిలోమీటర్లు నడిచింది. పురిటి మహిళ, నొప్పులు వస్తున్న మహిళ 7 కిలోమీటర్లు నడిచినాక అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇంకొంచెం దూరం వెళ్లాల్సి ఉంటే అంబులెన్స్కి ఫోన్ చేస్తే 108 వాహనం కూడా సరైన సమయానికి రాక ఆమె ఇబ్బంది పడుతూ నొప్పులు తాళలేక ఎట్లా ఒకటి హాస్పిటల్ చేరుకుంది. అంటే రోడ్లు వేయడానికి నాకు డబ్బులు లేవు, మంచి మనసు ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు. రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, పుట్టినోళ్ళ చదువు ఫ్రీగా ఎడ్యుకేషన్ అనే దానికంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్ కావాలని కార్పొరేట్ స్కూల్ని ఎక్కువ డెవలప్ చేసే ఉద్దేశం మీది. మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేసి అసలు పూర్తి మెడికల్ వ్యవస్థను దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఇక పేదవాళ్ళు ముగ్గురు కానండి, నలుగురు కానండి అని వాళ్ళ భవిష్యత్తు భద్రత లేకుండా చేయటం.